గోదావరి నదిలో నీళ్లు వదలకపోవడానికి రాత్రి ఇద్దరు ఇంజనీర్లని భయపెట్టించి మరి అక్కడ కూర్చొని మరి మీరు నీళ్లు వదిలారంట, అది కూడా అవును. కొంచెం సెన్సేషనల్ అయింది. ఏంటి ఆ స్టోరీ ఏంటి అసలు? బతిలాడాలంటే రైతులు చచ్చిపోతారు, తాగడానికి నీళ్లు. ఆ, ఈ 20 సంవత్సరాల నుంచి మాకు D83 నీళ్లు రాలేదు. ఓకే. మా శ్రీధర్ బాబు గారు చెప్పారు, పోయి కట్ట మీద నిలబడి నీళ్ళు తీసుకుపోవాలి, తీసుకుపోయాను. అంతే. బాస్ ఆర్డర్ ఇచ్చేసాడు, చేసేసి. సో ఇంకో చిన్న విషయం, ఇప్పుడు గతంలో ఉన్న ఎమ్మెల్యే ఎంబడి ఉన్న కూడా కార్యకర్తలు మీ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. మరి వాళ్ళు ఎవరైనా పైరవీలకి పాల్పడితే మీ పేరు చెప్పి? ఎవరు చేయలేదు ఇప్పటివరకు, చేసే ధైర్యం కూడా లేదనుకుంటున్నా. ఓకే. చెయ్యరు. ఎందుకంటే వాళ్ళు టెల్ ఇవ్వండి, ముఖేష్ గారు లీడర్ను బట్టి ఉంటుంది ఆలోచన. ఐ వాజ్ వర్క్ విత్ సుధీర్ కుమార్ గారు, రాజశేఖర్ రెడ్డి గారు. నౌ ఐఎమ్ వర్కింగ్ విత్ రేవంత్ రెడ్డి గారు. అండ్ హియర్ ఇన్ మై డిస్ట్రిక్ట్ దర్ ఇస్ శ్రీధర్ బాబు గారు. వీఆర్ వెరీ ఫేర్. మేము పబ్లిక్కు సంబంధించిన పనులు, ఉపాధి, వాళ్ళ సంక్షేమం గురించి ఆలోచించేటోళ్ళం. కరప్షన్కి వ్యతిరేకంగా పోయేటోళ్ళం. డెఫినెట్గా మాకు వ్యాపారాలు ఉన్నాయి. మీరు ఎట్లా సంపాదిస్తారు, ఎట్లా అన్నం తింటారంటే క్వశ్చన్ మీకు నేనే చెప్తున్నా. ఎస్, నా వ్యాపారం ఉంది, బ్రహ్మాండమైన వ్యాపారం హైదరాబాద్ ఉంది. నేను రియల్ ఎస్టేట్ చేస్తా. అక్కడ ఏమైనా చేస్తే ఏమైనా బజాయించమంటే బజాయిస్తే ఏమైనా చేసుకుంటా నా వరకు. కానీ నా కాన్సెన్స్ వచ్చేవరకు ప్రజల పక్షాన ప్రజలకు మంచి చేసే కార్యక్రమంలో వెనుక పోయేది లేదు. ఎక్కడ అవినీతి జరగదు, జరిగే నియము. ప్రతి సంక్షేమం దగ్గర దాకా వెతికి మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, మా నాయకులు పవర్ఫుల్ ఉన్నారు నాకు. ఇక్కడ కొంచెం వాళ్ళు ఎవరు ఉండరు. కానీ ఒక కుటుంబం ఉన్నప్పుడు నలుగురు 4 రకాలుగా ఉండరు. కులం ఊరు ఉన్నప్పుడు 4 కులాలు కూడా ఉంటాయి. అట్లనే ఒకడో ఇద్దరు తప్పు ఉంటారు, నిందలు రాకపోవు. కానీ ఆ నిందలకు భయపడో వెనకపోయేది లేదు.